వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. బీఆర్ఎస్ పార్టీలో లోకలగుల గురించి నిన్న మాట్లాడుకున్నాం. కేటీఆర్, హరీష్ రావు, కవిత ఈ ముగ్గురు మధ్య ఉన్న రాజకీయం తెర వెనక ఎలా సాగుతోంది, ఎత్తులు పై ఎత్తులు ఎలా ఉన్నాయి, స్పర్ధలు ఎలా నడుస్తున్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం. నేను మొన్ననే చెప్పుకున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. ఈ లోపుగా కవిత కేసీఆర్ కి రాసిన లేఖ ఒకటి బయటకు వచ్చింది. ఇది 6-7 పేజీలు ఉంది. ఇంగ్లీషు తెలుగులో కూడా ఉంది. బీఆర్ఎస్ రజతోత్సవ సభ వరంగల్లో జరిగిన సభ తర్వాత ఆమె కేసీఆర్ ని ఉద్దేశిస్తూ ఈ లేఖ రాసింది. ఇందులో ఆమె సభకు సంబంధించిన కీలకమైన అంశాలతో పాటు కేసీఆర్ నాయకత్వం మీద కూడా కొన్ని అభిప్రాయాలు ప్రకటించారు. సో ఇప్పుడు సంచలనం కలిగించే విషయాలు అవే. సో మీరు మాట్లాడిన దానిలో పంచి లేదు అని ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు. కేసీఆర్ వ్యాఖ్యానం, కేసీఆర్ ప్రసంగం అనేది ఎంత పంచులతో ఉంటుంది, ఎంత సంచలనం కలిగిస్తుంది, ఎంత ఊపేస్తుంది అనేది అందరికీ తెలిసిందే. సో వయసు రీత్యా గానీ లేదా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల కారణంగా కానీ వరంగల్ సభలో కేసీఆర్ ప్రసంగంలో మాటల తోటాలు అంతగా పేలలేదు. మాట్లాడారు కానీ అంతగా పేలలేదు అనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు చాలా మంది వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు కవిత నేరుగా ఆ విషయం మాట్లాడటం అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. అలాగే సీనియర్లను ఎవరిని మీరు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు అన్నారు. చాలా మంది ప్రస్తుత బీఆర్ఎస్ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచారు. వాళ్ళలో ఎవరి చిన్న మాట్లాడిచ్చుంటే బాగుండేది అన్న ఒక అభిప్రాయాన్ని ఆమె ప్రకటించారు. పంచి లేదనడం ఒకటి, మీరు సీనియర్లు ఎవరిని మాట్లాడించలేదు అనేది ఒకటి కొంచెం తీవ్రంగా ఉంది. అలాగే ఆమె ఇంకేమన్నారంటే, బీజేపీ మీద మీరు సీరియస్ కామెంట్ చేయలేదు, ఎక్కువ విమర్శలు చేయలేదు, సో దీని మీద చాలా మంది అనుమాన పడుతున్నారు అని ఒక కామెంట్ చేశారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ మీద వ్యతిరేకత పెరుగుతోంది. చాలా మంది ప్రత్యామ్నాయంగా బీజేపీని భావిస్తున్నారు. సో మనం బీఆర్ఎస్ పార్టీ కాకుండా ఎక్కువ మంది బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు అన్న అనుమానాలని ఆమె వ్యక్తం చేశారు. సో బీఆర్ఎస్ గట్టిగా బీజేపీని విమర్శించి ఉంటే ఎక్కువ మంది దృష్టి ఇటు మళ్ళేది అన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. అంతేకాకుండా అంతకంటే సీరియస్ విషయం ఏంటంటే, వచ్చే తరువాత రోజుల్లో బీజేపీతో బీఆర్ఎస్ మద్దతు పలుకుతుందా అన్న అభిప్రాయం కూడా జనాల్లో కలిగింది అని చెప్పారు. కేసీఆర్ తీవ్రంగా బీజేపీని విమర్శించకపోవటం వెనుక భవిష్యత్తులో బీజేపీతో ఆయన మద్దతుగా నిలబడతారు, మద్దతు కోరతారు అన్న అభిప్రాయం వ్యక్తమైంది అని ఒక సీరియస్ కామెంట్ చేశారు. దాంతోపాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనకపోవటం కేవలం బీజేపీకి మద్దతు ఇవ్వడానికే, బీజేపీకి అనుకూలంగా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయాన్ని కూడా ఆమె వ్యక్తం చేశారు. సో ఇవన్నీ ఒక సీరియస్ కామెంట్స్. సో బీజేపీకి అనుకూలంగా ఉన్న వైఖరిని మీరు తీసుకున్నారు అన్న మాట మాట్లాడటం అనేది ఒక సాధారణమైన విషయం కాదు. ఇది చాలా తీవ్రమైన విషయం. ఇంకోటి, ఈ అంశాలకు సంబంధించి ఆమె కొన్ని పాజిటివ్ అంశాలు కూడా చెప్పారు. ఆమె పాజిటివ్ అంశాలు ఏం చెప్పారంటే, పహల్గామ్ ఉగ్రవాద దాడికి సంబంధించి మౌనం పాటించడం, దాని గురించి వేదిక మీద ప్రస్తావన చేయటం ఒక పాజిటివ్ గెస్చర్ గా ఆమె పేర్కొన్నారు. ఇది చాలా మంచి విషయం అని చెప్పారు. అలాగే రెండోది ఏంటంటే, కాంగ్రెస్ ని మీరు విమర్శించే తీరు అద్భుతంగా ఉంది అని చెప్పారు. కాంగ్రెస్ ని బాగా విమర్శించారు మీరు అని చెప్పి, ఎక్కడా మీరు రేవంత్ రెడ్డిని పేరును కూడా ప్రస్తావించకుండా ఆ విమర్శలు చేయటం అనేది కూడా ఒక సానుకూలమైన అంశం అని ఆమె పేర్కొన్నారు. అలాగే 2 విషయాలు ఆమె ప్రధానంగా చెప్పారు. ఒక పార్టీలో సీనియర్ కార్యకర్తగా ఆమె ఈ అభిప్రాయాలు చెప్పినట్టుగా అర్థమవుతుంది. ఏంటంటే, ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో వక్ఫ్ చట్టం తీసుకొచ్చింది కేంద్రం, దాని గురించి ఎక్కడా ప్రస్తావన చేయలేదు. అలాగే ఎస్సీ పునర్వ్యవస్థీకరణ గురించి మాట్లాడలేదు, బీసీలకి 42% రిజర్వేషన్ గురించి మాట్లాడలేదు. ఇవి మాట్లాడి ఉంటే బాగుండేది అని ఆమె అభిప్రాయపడ్డారు. అలాగే పార్టీ శ్రేణులకు డైరెక్షన్ ఇవ్వలేదు. ఇది ఇంకా సీరియస్ కామెంట్. పార్టీ శ్రేణులకి మీరు ఎలాంటి డైరెక్షన్ ఇవ్వకుండా సమావేశాన్ని ముగించారు అనేది ఒక సీరియస్ కామెంట్. దీనికి సంబంధించి 2 రోజులు ప్లేనరీ పెడితే బాగుంటుంది అని కూడా ఆమె సజెస్టివ్ గా చెప్పారు. ఒక పార్టీలో ఒక సీనియర్ కార్యకర్తగా ఆమె అభిప్రాయం ప్రకటించవచ్చు. అలాగే ఓ తండ్రి నిర్వహించిన ఒక పెద్ద కార్యక్రమానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ ని ఇవ్వడానికి కూడా ఆమెకి పూర్తి రైట్స్ ఉన్నాయి. ఈ లేఖని 2వ తారీఖు ఆమె రాశారు. 20 రోజుల తర్వాత ఇది బయటకు వచ్చింది. ప్రస్తుతం కాళేశ్వరం అవకతవకలకు సంబంధించి పీసీ ఘోష్ కమిటీ కేసీఆర్ కి నోటీసులు ఇచ్చింది. కేసీఆర్ విచారణకు హాజరవుతారా లేదా అనే విషయం మీద చర్చ జరుగుతున్న సందర్భంలో కవిత రాసిన లేఖ ఈ అంశాన్ని పక్క తప్పించడానికి, డైవర్షన్ చేయడానికి ఉపయోగపడటానికి ఒక ప్లాన్ తో చేసిన పని అనే అనుమానాలను కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. నేను గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడున్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది. మరోవైపున ఈ అంశాన్ని ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ బాగా దీని నుంచి మైలేజ్ తీసుకోవాలని ప్రయత్నిస్తోంది. మేము అప్పటి నుంచో బీఆర్ఎస్ పార్టీలో అవకతవకలు ఉన్నాయని చెప్తున్నాము, దానికి ఇది దృష్టాంతము అని చెప్పారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు దీని మీద సీరియస్ గా కామెంట్ చేశారు. కవిత మరో షర్మిల కాబోతోంది అన్న విషయాన్ని చెప్పారు. ఆమె ముందు ఒక పార్టీ పెడుతుంది, ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తుంది. ఈ పరిణామాలన్నీ జరుగుతాయి.
షర్మిల మాదిరిగానే కవిత కూడా అలాంటి వ్యక్తి అని చెప్పడంతో పాటు రేవంత్ రెడ్డి వదిలిన బాణం కవిత అని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కవితమ్మ మరో షర్మిల కాబోతుంది అనేటువంటి తెలంగాణ సమాజం నుంచి వస్తుంది. ముందు కవితతో పార్టీ పెట్టిస్తారు, తర్వాత వచ్చే ఎన్నికలకు వచ్చేసరికి కవిత షర్మిల గారిలాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లేదా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడమే చేస్తారు. కవితని కాంగ్రెస్ నడుపుతుందా, కవితని రేవంత్ రెడ్డి గారు నడుపుతున్నారా, కవిత మరో షర్మిల కాబోతుందా అనేటువంటి అనుమానం అయితే చాలా స్పష్టంగా తెలంగాణ సమాజం ఉంది. ఈ రోజు ముఖ్యమంత్రిగా కవితను మరొకసారి ఎట్లా పావుగా వాడుకుంటున్నారేమో అనేది తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. ఈ డ్రామా అంతా రేవంత్ రెడ్డి నడిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి చెప్పిన మేరకే ఆమె నడుస్తోంది. సో వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం జరిగింది. త్వరలోనే ఆమె పార్టీ నుంచి బయటకు వస్తుంది అన్న అభిప్రాయాన్ని ఆయన రఘునందన్ రావు గారు వ్యక్తం చేశారు. దాంతోపాటు బండి సంజయ్ కూడా ఇది పెద్ద ఓటీటీ డ్రామాలా ఉంది అని దాన్ని స్పందించారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ పిసిసి చీఫ్ మాట్లాడారు దీని గురించి. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాము, బీఆర్ఎస్ లో గందరగోళం జరుగుతుందన్న విషయం చెప్పాము. ఆమె దీనికి సంబంధించి కవిత రాసిన లేఖ దీనికి పూర్తి ఆధారంగా ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ అందరూ మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే, ఈ జరుగుతున్న పోరాటం ఆస్తుల కోసమా, రాజకీయ వారసత్వం కోసమా? రాజకీయ వారసత్వం అంటే తగిన ప్రాతినిధ్యం కవిత కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి తెలంగాణ జాగృతి కూడా తన వంతు పాత్ర పోషించింది. పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. సో తెలంగాణ జాగృతికి తగినంత ప్రాధాన్యత లభించట్లేదు. అందుకే ఆమె బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారు, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ప్రాధాన్యత అంతా కేటీఆర్కి వెళ్తోంది. కేటీఆర్కి మొత్తం అధికారాలు కట్టబెట్టారు. దానివల్లనే ఆమె మనస్తాపానికి గురయ్యి ఇలాంటి లేఖ రాయటం అనే దీనికి పూనుకుందనే విషయాన్ని కొంతమంది చెప్తున్నారు. ఇది ఆస్తులకు సంబంధించిన వివాదమా అన్న అభిప్రాయాన్ని కూడా మరికొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కవిత లేఖ అనేది ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది. అటు బీఆర్ఎస్ నేతలు, ఇటు బీజేపీ నేతలు, అటు కాంగ్రెస్ నేతలు దీని మీద ఎవరికి తోచిన అభిప్రాయాల్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కాళేశ్వరం అవకతవకలకు సంబంధించి నోటీసులు అందుకున్న కేసీఆర్ ఈ విషయాన్ని పక్క తప్పించడానికి దీన్ని పైకి తీసుకొచ్చారా అన్న అభిప్రాయాలను కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఇందులో నిజాల మాట మాకు తెలియదు. కానీ ఒక కుమార్తెగా నేరుగా కేసీఆర్ తో విషయం చెప్పగలిగే అవకాశం ఉన్న లేఖ రాయటం అనే మార్గాన్ని కవిత ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకు ఇలా లేఖ రాశారు? దాన్ని ఎందుకు మీడియాకి లీక్ చేశారు? అసలు ఈ మీడియానికి లీక్ చేసింది ఎవరు? ఇన్ని రోజుల తర్వాత అది ఎందుకు బయటకు వచ్చింది? అనేక ప్రశ్నలు ఈ సంఘటన వెనుక నడుస్తున్నాయి. దీని మీద చర్చోపచర్చలు, వాదోపవాదాలు సాగుతున్నాయి. సో మరికొంతకాలం తెలంగాణ రాజకీయాలను వేడెక్కించడానికి ఇదొక అంశంగా ఉంది. సో రాబోయే రోజుల్లో ఈ అంశం ఎలాంటి మలుపులు తిరుగుతుంది అనేది చూద్దాం. మరి థ్యాంక్ యూ వెరీ మచ్.